ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లుగా దయచేయమనెను. 2 రాజులు 2వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ జీసస్. చూడండి, ఎంతోమంది శిష్యులు ఏలియా దగ్గర ఉన్నారు. వారందరికీ ఈ ప్యాషన్, ఈ డిజైర్ లేదు. ఎలీషాకుంది. దైవజనుల్లో నేను వాడబడాలి, బలమైన ఆత్మాభిషేకం నింపబడాలి, డబుల్ పోస్ట్ ఎడిటింగ్ కావాలి అని కోరుకున్నాడు. ఆశగొని ప్రణు తృప్తిపరిచాను. ఎప్పుడైతే ఏలియా పైకెత్తపడేటప్పుడు ఆయన దుప్పటి కింద పడిందో, ఆ దుప్పటి దొరకగానే ఏలియా చీల్చినట్టుగానే యోర్దాను నదిని దుప్పటితో కూడా చీల్చి పారేశాడు. ప్రైజ్ జీసస్. కొత్త పాత్రల్లో ఉప్పేసి, అక్కడ ఆ పట్టణం బహు రమ్యమైందే, కానీ నీళ్ళంతా చేదు, తాగడానికి బాగోలేదు, మరణకరమైందంటే ఆ నీటిని బాగు చేసాడు దేవుని ఆత్మ ద్వారా. ఎంత టాప్ ప్లేస్కి ఎదిగిపోయాడు చూడండి. అద్భుతాలు. 4వ అధ్యాయం 1వ వచనం మీరు చూసినట్లయితే, ఒక విధవరాలైనటువంటి సేవకురాలు ఉంటే బిడ్డల్ని అప్పులలో పట్టుకుపోతూ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయక అద్భుత రీతిలో 1 డేలో వాడు అప్పులు సాల్వ్ అయిపోయి ఆ నూనె కొండల నిండా నిండిపోయింది. అమ్మి అప్పు తీర్చేశారు. అదే 4వ అధ్యాయంలో గొండ్రాలని షునేమి ఇంటికి ఆయన ఇన్వైట్ చేయబడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, మాకు చేసిన దాన్ని బట్టి నీకు ఏ మేలు కావాలమ్మా, భర్త వృద్ధుడు, పిల్లలు లేరు, మీదుటికి నీ ఒళ్ళో బిడ్డ ఉంటాడు అన్నాడు. అంతే, బిడ్డ పుట్టేశాడు. అసాధారణమైన కార్యాలు, అద్భుతాలు. అదే బిడ్డ కొంచెం పెద్ద అయిన తర్వాత చనిపోతే ఎలీషా అద్భుత రీతిలో దేవుని నామం పేట లేపి బతికించి ఆ బిడ్డనిచ్చాడు. ప్రైజ్ జీసస్. ప్రభుకే మహిమ కలుగును గాక. అలాగే 6వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి ఇంకా 5వ అధ్యాయంలో కూడా అద్భుతాలు. సిరియా దేశం నుంచినటువంటి సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాన్ కుష్టివ్యాధితో వస్తే అతను యోర్దాను నది 7 మార్లు మొరగమంటే స్వస్థపడిపోయాడు. ఇలా మెరాకల్స్ వెనకాల మెరాకల్స్ టాప్ ప్లేస్కి, రాజుల్ని శాసించే స్థాయికి. ఈయన చంపాలని సైన్యాన్ని పంపిస్తే ఈయన చంపడం కాదు కదా, ఈయన చుట్టూరే అగ్ని రథాలు పర్వతాలు ఉండటం శిష్యులు చూశారు. ప్రైజ్ జీసస్. ఈ రీతిగా ఎలీషా వాడబడ్డ టాప్ ప్లేస్కి. బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో వాక్యాలు లాస్ట్ 2 సండేస్ నుంచి మనకి ఇస్తున్నాడు. టాప్ ప్లేస్కి ఆశించడం వల్ల అయిపోయాడు. నేను ఆశకొని తృప్తిపరచాలని దేవుడి కోరిక. ఎడ్యుకేషన్లో ఉన్న బిడ్డల్ని టాప్ ప్లేస్కి లేవనెత్తాలని, జాబ్లో మంచి జాబ్ ఇచ్చి టాప్ ప్లేస్కి, ఒక కంపెనీ మేనేజర్గా, సీఈఓలుగా, అలాగే మేనేజింగ్ డైరెక్టర్లుగా చేయాలని, బిజినెస్లు దేవుడి వాళ్ళు దీవించాలని, దరిద్రాన్ని విడిపించాలని, గొప్ప స్థాయిలో పెట్టాలని దేవునికి ఉద్దేశం. మేరకు నీకు ఆశ ఉందా? లేని వాటి ఉన్నట్టుగా చూడు. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఏదో ఒక రోజు ఆ స్థాయికి వెళ్ళిపోతాం. గట్టిగా హోప్ పెట్టుకో, నిరీక్షణ కలిగి ఉండు. ఈ ప్రార్థన, ఈ వాక్యాలు నీకోసం, ఈ వాగ్దానం నీకోసమే. ఇందులో పాటు ప్రతి బిడ్డను దేవుడు లేవనెత్తి నీ సమస్యల సాక్ష్యాలు, నీ దరిద్రాన్ని, ఐశ్వర్యం, నీ వ్యాధిని ఆరోగ్యంగా మార్చునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రభువా, ఆనాడు ఎలీషాని ఏ రీతిగా లేవనెత్తి గొప్ప స్థాయికి, ఎవరూ చేరుకునే స్థాయికి లేవనెత్తావు, అద్భుతాలు చేశావు, కృప చూపించావు. ఆ రీతి మమ్మల్ని కూడా లేవనెత్తండి, బలపరచండి. దారిద్ర్యం నుంచి విడిపించండి, పాపం నుంచి విడిపించండి, శాపం నుంచి విడిపించండి. అయ్యా, ప్రతి చీకటిలో ఆత్మీయంగా పరిశుద్ధంగా జీవించాలి, ఆర్థికంగా టాప్ ప్లేస్కి లేవనెత్తబడాలి. అలాగే నాయన పరిచర్య ఒక టాప్ ప్లేస్కి ఎదగాలి, టాప్ చర్చెస్లో ఒక చర్చ అవ్వాలి, ఇంకా సంఖ్య పెరగాలి. ఎవరైతే దైవజనులు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ మినిస్ట్రీ కూడా టాప్ ప్లేస్లో లేవనెత్తబడి, ఫైనాన్షియల్గా సముద్రం చూడ అప్పులు, దరిద్రం పోవాలి, వ్యాధులు పోవాలి, పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి, గర్భఫలం బిడ్డలు గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని కూడా సాల్వ్ పొందాలి. సమాధానం కోర్టు కేసులు కొట్టువేయబడి సమస్యను విడిపించండి. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు టాప్ ప్లేస్కి వచ్చుదుగాక. యేసు నామములో నీ ఓటమి విజయంగా మారినగాక. యేసు నామములో నీ దరిద్రం ఐశ్వర్యంగా మారిన. యేసు నామములో విడిపోయిన కుటుంబాలు నెమ్మది సమాధానం ఏర్పడినగాక. యేసు నామములో కేసులు కొట్టువేయబట్టి నీకు ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చినగాక. యేసు నామములో ప్రమోషన్స్ వచ్చునుగాక. యేసు నామములో మంచి జాబ్స్ వచ్చునుగాక. యేసు నామములో వీళ్ళ ఎంట్రీలో క్వాలిఫై వీడు అద్భుతంలో జాబ్ ఇచ్చునుగాక. అయ్యా, ఈరోజు కృప చూపించి బర్త్డే, వెడ్డింగ్ అరేంజ్మెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృపక్షేమ సంబంధం దయచేయండి. ఆ సర్కస్ కూడా మాకు ఇవ్వండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి. ప్రామిస్ ల్యాండ్ ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. సిద్ధాపూర్ ల్యాండ్ సొల్యూషన్ కృప ఇవ్వండి. ఈరోజంతా గొప్ప జయాన్ని ఇచ్చి దీవెనిచ్చి సమాధానం ఇచ్చి నడిపించుకొని చేనుదల్లా సక్సెస్ అయ్యి టాప్ ప్లేస్ చేరాలి. అన్నింటిలో టాపర్స్ కూడా జయమని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈయన మీద అభిషేకం ఎలీషా 2 పాళ్ళు ఇచ్చినట్టుగా 2 పాళ్ళ అభిషేకంతో దేవుడు నిన్ను నన్ను నింపి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్.